హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఏప్రిల్ 5 ఫస్ట్ షిఫ్ట్లో మరియు సెకండ్ షిఫ్ట్లో అడిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్స్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నాట్య రూపం ఏది? డ్యాన్స్ రిలేటెడ్ టు పుదుచ్చేరి. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే గారడి. గారడి అనేది పుదుచ్చేరికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్. అలాగే దీనికి సంబంధించిన మైథాలజీ ఏమిటి అంటే రామాయణ. ఇది రామాయణాన్ని బేస్ చేసుకొని చేసే డ్యాన్స్ గారడి. అలాగే ఆర్డీ ర్యామ్ పూర్తి రూపం అని అడిగాడు. ఆర్డీ ర్యామ్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాడు. మనం చూసుకుంటే ఆర్డీ ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే రాంబస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్ బుక్ రిటర్న్ బై చార్లెస్ డార్విన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ రచించాడు. ఏ సంవత్సరంలో అంటే 1859 ఇయర్లో. అలాగే పాటక్ అనేది ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ? పాటక్ కరెన్సీ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? మనం చూసుకుంటే ఇది మకావు దేశానికి సంబంధించిన కరెన్సీ పేరేంటిది? పాటక్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఐక్యరాజ్య సమితి స్టాఫ్ కాలేజ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? యుఎన్ స్టాఫ్ కాలేజ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే ఇది ఇటలీలోని తురిన్ అనే ప్రాంతంలో కలదు. ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఎన్నవ శిలాశాసనం అశోకుని కళింగ యుద్ధంకు సంబంధించినది? అశోక ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు కళింగ వార్కు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ శిలాశాసనం అడిగాడు. మనం చూసుకుంటే 13వ అశోకుని గ్రేట్ రాక్ ఇన్స్క్రిప్షన్ శిలాశాసనం కళింగ వార్కు సంబంధించింది. అలాగే ఈ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 261 బీసీలో జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ముర్లిన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు అని అడిగాడు. ముర్లిన్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కలదు అంటే మిజోరాంలో కలదు. అలాగే మిజోరాంలో ఇతర నేషనల్ పార్కులు ఏమిటి అంటే ముర్లిన్ నేషనల్ పార్కు, ఫాంగ్పుయ్ నేషనల్ పార్కు, అలాగే గెంగ్పుయ్ నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవాడు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? ఐక్యరాజ్య సమితికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవాడు అని అడిగాడు. మనం చూసుకుంటే ట్రిగ్వేలి అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితి యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు. ఇతను నార్వేకు చెందినవాడు. ఇతను ఎప్పటి వరకు పదవి కాలం చేపట్టాడు అంటే 1946 నుండి 52 వరకు పదవి కాలాన్ని అయితే చేపట్టాడు. అలాగే ప్రస్తుత 9వ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. ఇతను పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఇతను 2017 నుంచి పనిచేస్తున్నాడు. మానవ శరీరంలో అతిపెద్ద జాయింట్ ఏది? లార్జెస్ట్ జాయింట్ ఇన్ హ్యూమన్ బాడీ నీ అనేది లార్జెస్ట్ జాయింట్ ఇన్ అవర్ బాడీ. అలాగే మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమిటి అంటే, మాచు పీచు అనేది ఏ దేశానికి సంబంధించినది అని అడిగాడు. మాచు పీచు అనేది ప్రపంచంలో 7 వండర్స్లో ఒకటి. మాచు పీచు ఏ దేశానికి సంబంధించింది అంటే పెరు దేశానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, Ctrl+X అనేది దేని యొక్క షార్ట్ కట్? Ctrl+X అనేది దేని యొక్క షార్ట్ కట్ అన్నాడు. మనం చూసుకుంటే Ctrl+X టైప్ చేస్తే కట్ అవుతుంది. Ctrl+C టైప్ చేస్తే కాపీ అవుతుంది. Ctrl+V టైప్ చేస్తే పేస్ట్ అవుతుంది. కాబట్టి Ctrl+X యొక్క షార్ట్ కట్ ఏమిటి? కట్ యొక్క షార్ట్ కట్ Ctrl+X. అలాగే రూల్ ఆఫ్ లాను ఏ దేశం నుండి గ్రహించారు? రూల్ ఆఫ్ లా ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ దేశం నుండి అంటే బ్రిటన్ దేశం నుండి రూల్ ఆఫ్ లాని గ్రహించారు. బ్రిటన్ దేశం నుండి గ్రహించిన ఇతర వ్యవస్థలు ఏమిటి అంటే పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, అలాగే సింగిల్ సిటిజన్షిప్, కేబినెట్ సిస్టమ్, ప్రోరోగేటివ్ రిట్స్, అలాగే పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకేమరలిజం. ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచి గ్రహించిన వ్యవస్థలు. అలాగే త్రివేణి సంగమం అంటే ఏ నదులు కలుస్తాయి? త్రివేణి సంగమం రివర్స్ టు. మనకు చూసుకుంటే మనకు ఆప్షన్లలో గంగా, యమున, సరస్వతి రివర్లో ఆప్షన్స్ ఇచ్చాడని చెప్తున్నాడు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఈ త్రివేణి సంగమం అనేది దేశంలో చాలా చోట్ల ఉంది. మనం చూసుకుంటే త్రివేణి సంగమం అలహాబాద్లో కూడా కలదు. అలహాబాద్లో ఏ నదులు కలుస్తాయంటే గంగా, యమున, సరస్వతి. అలహాబాద్ యొక్క ప్రస్తుత పేరు ఏమిటి అంటే ప్రయాగ్రాజ్. అలాగే పిఆర్ఎల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని అడిగాడు. పిఆర్ఎల్ హెడ్ క్వార్టర్. మనం చూసుకుంటే పిఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఇస్రోకు సంబంధించినది. ఇది ఎక్కడ కలదు అంటే అహ్మదాబాద్లో కలదు. అలాగే దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ భరద్వాజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ను ఎవరు నియమిస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై ఎవరు నియమిస్తారంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్ నియమిస్తాడు. అలాగే హుయాన్ సాంగ్ ఎవరి యొక్క సమకాలికుడు? ఎవరి యొక్క సమకాలికుడు అని అడిగాడు. హుయాన్ సాంగ్ కేమ్ టు ఇండియా ఇన్ విచ్ కింగ్ పీరియడ్? మనం చూసుకుంటే ఎవరి కింగ్ పీరియడ్లో వచ్చాడంటే మనకు హర్షుని యొక్క పీరియడ్లో వచ్చాడు.
అలాగే చైనాకు మరియు సిక్కింకు మధ్య గల కనుమ పేరేమిటి? పాస్ బిట్వీన్ చైనా అండ్ సిక్కిం. ఈ క్వశ్చన్ రీసెంట్గా ఇది సెకండ్ టైం అడగడం. రీసెంట్గానే ఈ క్వశ్చన్ అడిగాడు. మనకు నాతుల కనుమ అనేది చైనాకు మరియు సిక్కింకు మధ్య ఉంటుంది. అలాగే ఒక క్వశ్చన్ అడిగాడు ఏమిటి అంటే, ఒక సైడ్ ఏమో కాంటినెంట్స్ అంటే ఖండాలు ఇచ్చాడు, ఇంకొక సైడ్ ఏమో అతిపెద్ద దేశాలు ఇచ్చాడు. మనం చూసుకుంటే ఇక్కడ ఆసియాకు సంబంధించి ఏమిటి అంటే రష్యా, దక్షిణ అమెరికా సంబంధించి అతిపెద్ద దేశం ఏమిటి అంటే బ్రెజిల్, ఉత్తర అమెరికాకు సంబంధించి అతిపెద్ద దేశం ఏమిటంటే అమెరికా, ఆఫ్రికాకు సంబంధించి అతిపెద్ద దేశం ఏంటంటే అల్జీరియా. ఇవన్నీ కరెక్టే కానీ ఉత్తర అమెరికాకు అమెరికా కాదు. ఉత్తర అమెరికా యొక్క అతిపెద్ద దేశం ఏమిటి అంటే కెనడా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే నేషనల్ వాటర్ వే 1 ఎక్కడి నుండి ఎక్కడికి కలదు? ఫస్ట్ నేషనల్ వాటర్ వే ఫ్రమ్. మనం చూసుకుంటే మనకు వాటర్ వే గురించి ఏప్రిల్ 5 రోజు 2 క్వశ్చన్స్ అడిగాడు. మనం చూసుకుంటే నేషనల్ వాటర్ వే 1 అనేది ఇది గంగా భాగీరథి రివర్కు సంబంధించింది, హూగ్లీ రివర్కు సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కలదు అంటే హాల్దియా నుండి అలహాబాద్ నేషనల్ వాటర్ వే 1 కలదు. ఈ క్వశ్చన్ 3 times 4 times అడిగాడు. అలాగే నేషనల్ వాటర్ వే 2 బ్రహ్మపుత్ర రివర్కు సంబంధించింది, ఇది దుబ్రి నుండి సాదియా వరకు కలదు. నేషనల్ వాటర్ వే 3 వెస్ట్ కోస్ట్ కెనాల్కు సంబంధించింది, ఇది కొట్టాపురం నుండి కొల్లాంకు సంబంధించింది. అలాగే నేషనల్ వాటర్ వే 4 ఇది ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇది కృష్ణా రివర్కు సంబంధించింది, ఇది ముక్తియాల నుండి విజయవాడకు ఉంటుంది. అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ల్లో ఎవరు 6 సిక్సర్లు వరుసగా కొట్టాడు? విచ్ క్రికెటర్ హిట్ 6 sixes ఇన్ ఇంటర్నేషనల్ T20 రీసెంట్లీ? ఎవరు అంటే మనకు ఆప్షన్లలో కీరన్ పోలార్డ్ అనే ఆప్షన్ ఇచ్చాడని చెప్తున్నారు, కాబట్టి కీరన్ పోలార్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే మోహన్ జొదారో అనగా అర్థం ఏమిటి అని అడిగాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోహన్ జొదారో మీనింగ్ ఏమిటి అంటే చనిపోయిన వారి గుట్ట, మౌంట్ ఆన్ ది డెడ్. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడ అతను తనను తాను కాల్చుకొని చనిపోయాడు? చంద్రశేఖర్ ఆజాద్ సూసైడ్ అటెంప్ట్ ప్లేస్. మనకు ఆప్షన్లలో అలహాబాద్ అనే ఆప్షన్ ఇచ్చాడని చెప్తున్నారు, కాబట్టి అలహాబాద్ అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఏదైనా పార్క్ పేరు ఇస్తే ఆల్ఫ్రెడ్ పార్క్ అనేది ఆన్సర్ అవుతుంది. దీనిని ఆల్ఫ్రెడ్ పార్క్ని ప్రస్తుతం ఆజాద్ పార్కుగా డిక్లేర్ చేశారు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఏ సంవత్సరంలో చనిపోయాడంటే 27th February 1931లో చనిపోయాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కంప్యూటర్కు మరియు ఇంటర్నెట్కు మధ్య గల అనుసంధానం ఏమిటి? మీడియేటర్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్. మనకు ఆప్షన్లలో మోడమ్ అనేది ఆప్షన్ ఇచ్చాడని చెప్తున్నారు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కింది వాటిలో కంప్యూటర్ ప్రైమరీ మెమొరీ అని దేనిని అంటారు? కంప్యూటర్ ప్రైమరీ మెమొరీ. మనకు ఆప్షన్లలో ర్యామ్ అనేది ఆప్షన్ ఇచ్చాడని చెప్తున్నారు, కాబట్టి ర్యామ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే చోంగో సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? చోంగో లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కలదు అంటే చోంగో లేకు, దీనిని చాంగు లేకు అని కూడా అంటారు. ఇది ఏ రాష్ట్రంలో కలదు అంటే సిక్కింలో కలదు. అలాగే 2018లో 2018లో మొట్టమొదటిసారి కింది వాటిలో ఏ గేమ్స్ ప్రారంభించబడినది? విచ్ గేమ్స్ స్టార్టెడ్ ఇన్ 2018? మనం చూసుకుంటే రీసెంట్గా 2018లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీని యొక్క మొట్టమొదటి ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ 2018 ఇయర్లో జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో. 2019కి సంబంధించి పూణేలో జరిగింది. రీసెంట్గా 2008 ఈ క్వశ్చన్ అడిగాడు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019లో ఎక్కడ జరిగాయి? పూణేలో జరిగాయి. 2020లో గౌహతి అస్సాంలో జరిగాయి. అలాగే జనరేటర్ దేనిగా మారుస్తుంది? జనరేటర్ కన్వర్ట్స్ ఎనర్జీ ఫ్రమ్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే జనరేటర్ అనేది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే ప్రస్తుతం ఇండియా తరపున అతి తక్కువ వయసు గల గ్రాండ్ మాస్టర్ ఎవరు? చెస్సులో యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ అని అడిగాడు. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే డి గుకేష్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇతనికి ఎంత ఏజ్ అంటే 12 years 7 months 17 daysలోనే ఇతడు చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇతని కంటే ముందు అంటే ఇతని తర్వాత మన దేశంలో ఎవరున్నారంటే ప్రజ్ఞానంద అనే వ్యక్తి, ఇతనికి 12 years 10 months. ప్రస్తుతం అయితే డి గుకేష్, ఇతనికి 12 years 7 months. అలాగే మానవ శరీరంలో గ్లూకాగాన్ యొక్క పని ఏమిటి? గ్లూకాగాన్ వర్క్ ఇన్ అవర్ బాడీ. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే గ్లూకాగాన్ అనేది మనకు బ్లడ్ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించకుండా కాపాడుతుంది. అలాగే కింది వాటిలో బిందేశ్వర్ పాఠక్కు సంబంధించినది. బిందేశ్వర్ పాఠక్ గురించి క్వశ్చన్ అడిగాడు. బిందేశ్వర్ పాఠక్ ఎవరు అంటే సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, వాటిని స్థాపించింది బిందేశ్వర్ పాఠకే. ఇతను బీహార్కు చెందినవాడు. స్టార్టింగ్ 1970లో ఇతను సులభ్ కాంప్లెక్స్లను స్థాపించాడు.
అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ హెడ్ క్వార్టర్. ఈ క్వశ్చన్ మనకు ఇది 4th టైం అడగడం. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ అనేది మాంట్రియాల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కెనడా దేశంలో కలదు. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1947. అలాగే మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ కలదు అంటే లండన్లో కలదు. 1959లో ఏర్పాటు చేశారు. యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఇది జెనీవాలో కలదు. ఇది స్విట్జర్లాండ్ దేశంలో కలదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 1990 నుండి 94 మధ్యలో శుక్రగ్రహం పైకి పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఏమిటి? విచ్ స్పేస్ క్రాఫ్ట్ సెంట్ టు వీనస్ బిట్వీన్ 1990 అండ్ 94? మనకు వెరైటీ క్వశ్చన్ ఇది మాత్రం. మనకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మగెల్లాన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది మనకు 1989లో ప్రవేశపెట్టారు. మనం చూసుకుంటే ఇది చేరుకోవడానికి 4 years పట్టింది. అంటే మనకు ఇది ఆర్బిట్లోకి కక్షలోకి వెళ్ళడానికి 1990 ఇయర్లో దీనికి కక్షలోకి ప్రవేశపెట్టారు. అలాగే ఈ మగెల్లాన్ స్పేస్ క్రాఫ్ట్ని ఎవరు పంపించారంటే నాసా పంపించింది శుక్రగ్రహం మీదకి వీనస్. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారు? ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇయర్ ఏ సంవత్సరంలో చేశారు అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ని 1926లో చేశారు. అలాగే దీనికి సంబంధించి దీనిలో ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మరియు ఇతర అన్నీ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అలాగే కింది వాటిలో ఎన్ రాజంకు సంబంధించి ఇన్స్ట్రుమెంట్ ఏది? ఎన్ రాజం అంటే ఒక అమ్మాయి పేరు. మనం చూసుకుంటే వయలిన్కు సంబంధించింది. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రకారం ఒక కుటుంబానికి ఎన్ని లక్షల ఆరోగ్య సదుపాయం కల్పిస్తుంది? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ హౌ మెనీ lakhs టు పర్ ఫ్యామిలీ? మనం చూసుకుంటే ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కోసం మనకు 1.5 lakh ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మనకు ప్రతి ఫ్యామిలీకి 5 lakhs వరకు ఆరోగ్య సదుపాయం కల్పించబోతున్నారు. 5 lakhs అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే కార్లే గుహలు ఏ రాష్ట్రంలో కలవు? కార్లే కేవ్స్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఇది 3rd టైం అడగడం క్వశ్చన్. కార్లే కేవ్స్ అనేది ఏ రాష్ట్రంలో కలవు అంటే మహారాష్ట్రలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే రీసెంట్గా ఇండియా మరియు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికి లభించింది? ఇండియా అండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికి లభించింది అంటే మనకు రవిచంద్ర అశ్విన్కి అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి లభించింది అంటే రిషబ్ పంత్కు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే దాద్రా నగర్ హవేలీ యొక్క ప్రస్తుత రాజధాని ఏది? దాద్రా నగర్ హవేలీ క్యాపిటల్ సిటీ. మనం చూసుకుంటే దీనికి ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ చేశారు. ఎందుకంటే దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డేవ్ను రీసెంట్గా కలిపి దీనికి ప్రస్తుత క్యాపిటల్ ఏది అంటే డామన్. చాలామంది నాకు తెలిసి సిల్వస్ అనేది ఆన్సర్ పెడతారు, కాకపోతే డామన్ అనేది ఆన్సర్. చండీగఢ్ యొక్క రాజధాని ఏమిటి అంటే చండీగఢ్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని ఏమిటి అంటే పోర్ట్ బ్లేయర్. అలాగే దాద్రా నగర్ హవేలీ మరియు డైమండ్ డైవ్ను రీసెంట్గానే కలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 2020 నుండి. అలాగే పిఎంజేడీవై ఎప్పటి నుండి ప్రారంభిస్తున్నారు? పిఎంజేడీవై అంటే జన్ధన్ యోజన. అలాగే దీనిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారంటే 28 ఆగస్టు 2014 2014. రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించింది ఎవరు? రెడ్ క్రాస్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై. ఇది 3rd టైం క్వశ్చన్ అడగడం. మనం చూసుకుంటే హెన్రీ దురాంత్ అనే వ్యక్తి రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించాడు. అలాగే హెన్రీ దురాంత్కు మొట్టమొదటి నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. మగధ యొక్క రాజధాని అడిగాడు. మగధ డైనెస్టీ క్యాపిటల్ సిటీ. మనం చూసుకుంటే రాజగృహ అనేది ఆప్షన్లలో ఇచ్చాడని చెప్తున్నారు. రాజగృహ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే తర్వాత మనకు పాటలీపుత్రానికి చేంజ్ చేశారు. అలాగే ముస్లిం లీగ్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ముస్లిం లీగ్ను ఏ సంవత్సరంలో స్థాపించారంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1906లో స్థాపించారు. 1906 ఢాకాలో స్థాపించారు. అలాగే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అపాయింటెడ్ బై. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ప్రెసిడెంట్ మనకు ఆర్టికల్ 124 ప్రకారం అపాయింట్ చేస్తారు. ఎవరెవరు అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగే మనకు చూసుకుంటే ఇంతకుముందు ముస్లిం లీగ్ గురించి క్వశ్చన్ అడిగాడు కదా. ముస్లిం లీగ్ 1906లో స్థాపించబడింది. ఇది ఎక్కడ స్థాపించబడింది అంటే ఢాకాలో స్థాపించబడింది. అలాగే దీన్ని ఎవరు స్థాపించారంటే మహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్, హకీం అజ్మల్ ఖాన్, ఖవాజా సలీముల్లా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే వందే మాతరాన్ని లిఖించింది ఎవరు? వందే మాతరం రిటర్న్ బై. వందే మాతరం గురించి క్వశ్చన్ అడిగాడు. ఎవరు రచించారంటే
బక్కిం చంద్ర చటర్జీ అనేది ఆన్సర్ అవుతుంది. బక్కిం చంద్ర చటర్జీ మనకు స్టార్టింగ్లో సంస్కృతంలో మరియు బెంగాలీలో రచించాడు. వందే మాతరం అనేది నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, నేషనల్ సాంగ్. అలాగే డిఓఎస్ యొక్క పూర్తి రూపం అడిగాడు. డిఓఎస్ ఫుల్ ఫామ్ డివైఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది డిఓఎస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ కంట్రోల్స్ అండ్ మేనేజెస్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇది ఫైల్స్ మరియు ప్రోగ్రామ్స్ని కంట్రోల్ అండ్ మేనేజ్ చేస్తుంది. ఏమిటి అంటే ఇందిరాసాగర్ డ్యామ్ ఏ నదిపై కలదు? ఇందిరాసాగర్ డ్యామ్ ఆన్ విచ్ రివర్? ఏ నదిపై కలదు అంటే ఇందిరాసాగర్ డ్యామ్ అనేది మధ్యప్రదేశ్లో కలదు. ఇది నర్మదా రివర్పై కలదు, నర్మదా నది. భూమికి అతి దగ్గరలో గల నక్షత్రం ఏది? సన్ నియరెస్ట్ టు ఎర్త్. చాలామంది దీనికి ఆన్సర్ రాంగ్ చేశారు. ఎందుకంటే భూమికి అతి దగ్గరలో గల నక్షత్రం ఏమిటి అంటే సన్ సూర్యుడు భూమికి అతి దగ్గరలో గల నక్షత్రం. మనకు సన్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చారు. అలా కాకుండా మనకు సన్ కాకుండా వేరే ఆప్షన్ ఇస్తే ప్రాక్సిమా సెంచురీ అనేది ఆన్సర్ అవుతుంది. ప్రాక్సిమా సెంచురీ అనేది సన్ తర్వాత అతి దగ్గర నక్షత్రం. అలాగే సాధారణ బ్లడ్ ప్రెషర్ గురించి అడిగాడు. నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకు 120/8 అనేది ఆన్సర్, 120/80 అనేది ఆన్సర్ అవుతుంది. ఇందులో సిస్టోలిక్ 120 మిల్లీమీటర్, అలాగే మనకు డయాస్టోలిక్ 80 ఉండాలి. అలాగే లోక్సభ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడు. ప్రెసిడెంట్ ఆఫ్ లోక్సభ ఎవరు అంటే మనకు లోక్సభ యొక్క స్పీకర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ లోక్సభ అవుతుంది. ప్రస్తుత స్పీకర్ ఎవరు అంటే లోక్సభ ఓం బిర్లా. అలాగే లీడర్ ఆఫ్ ది హౌస్ లోక్సభ యొక్క ప్రస్తుత నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య కింది వాటిలో ఏ కమిషన్ ఏర్పరచబడింది? విచ్ కమిషన్ రిలేటెడ్ టు సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్? మనకు ఈ క్వశ్చన్ థర్డ్ టైం అడగడం, రీసెంట్గా కూడా అడిగాడు. కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య మనకు ఏ కమిషన్ ఏర్పరచబడింది అంటే సర్కారియా కమిషన్. ఇది ఆప్షన్లో ఇచ్చాడని చెప్తున్నారు. దీనిని జూన్ 1983లో ఏర్పాటు చేశారు. కింది వాటిలో సిక్కిం యొక్క సరిహద్దు రాష్ట్రం ఏది అని అడిగాడు. మనం చూసుకుంటే బౌండరీ స్టేట్ విత్ సిక్కింకు మరియు మేఘాలయకు, ఈ రెండు రాష్ట్రాలకే మనకు ఒకటే స్టేట్ బౌండరీ లైన్ కలదు. అలాగే సిక్కింకు ఏ రాష్ట్రం కలదు అంటే వెస్ట్ బెంగాల్ ఒకటే మనకు సరిహద్దు రాష్ట్రం కలదు. అలాగే సిక్కింకు గల ప్రధాన బౌండరీ లైన్స్ విత్ ఏ దేశాలతోని బౌండరీ లైన్స్ కలవు అంటే సరిహద్దు కలదు అంటే చైనా, భూటాన్, నేపాల్, ఈ 3 దేశాలతో కూడా సిక్కిం అనేది బౌండరీ లైన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే వీడి యొక్క పూర్తి ఫామ్ అడిగాడు. వీడియు ఫుల్ ఫామ్ విజువల్ డిస్ప్లే యూనిట్. 2011లో జనాభా లెక్కల ప్రకారం 3వ అతి ఎక్కువ జనాభా గల రాష్ట్రం ఏది? థర్డ్ హైయెస్ట్ పాపులేషన్ స్టేట్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే మనం చూసుకుంటే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ ప్లేస్లో బీహార్ ఉంది. కాబట్టి బీహార్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే 2వ నేషనల్ వాటర్ వే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. మనకు చూసుకుంటే ఈ క్వశ్చన్ గురించి మనం ఇంతకుముందు డిస్కషన్ చేశాం. అలాగే ఆధునిక సైన్స్ యొక్క పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైన్స్ ఎవరు అంటే మనకు చూసుకుంటే గెలీలియో అనేది ఆన్సర్ అవుతుంది. మనకు 1564లో ఇతను జన్మించాడు. ఇతను ఇటాలియన్కి చెందినవాడు, ఇటలీకి. అలాగే ఉజ్వల యోజన దేనికి సంబంధించినది? ఉజ్వల యోజన గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. మనం చూసుకుంటే ఉజ్వల యోజన అనేది 2016 మే 1 రోజు లాంచ్ చేయబడింది. ఇది ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించింది, ఎల్పిజి గ్యాస్. ఫ్రెండ్స్, ఇవి ఏప్రిల్ 5 ఫస్ట్ షిఫ్ట్లో మరియు సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.